ఏలేశ్వరం పట్టణంలో నగర పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉభయ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తులు, ఏలేశ్వరం మండలం ఆర్యవైశ్య అధ్యక్షుడు సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ అలమండ చలమయ్య, యువ నాయకులు బోదిరెడ్డి గోపి, మోతి నారాయణ స్వామి హాజరయ్యారు. ముందుగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు మరవలేనివని, 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు. అలాగే కూటమి ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెనుగొండ ఊరు పేరును వాసవి పెనుగొండగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. ఈరోజు మన యువ నాయకుడు గోపి గారు, అలాగే మా మావయ్య గారు అయినటువంటి చలమయ్య గారు, మోది నారాయణ స్వామి గారు మనకి నివాళులు అర్పించినందుకు వైఎస్ఆర్ తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ ఇచ్చేసిన ఆర్యవైశ్య సాధులందరికీ కూడా, అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారైన త్రిమూర్తులు గారికి, అలాగే మండల ప్రెసిడెంట్ గారైన వాగు రాజేష్ గారికి, వాగు గుండబాబు గారికి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఏలేశ్వరం పట్టణంలో ఈ జయంతి సందర్భంగా ఇంత ఘనమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏలేశ్వరం మండల ఆర్యవైశ్య అధ్యక్షులు వాగు రాజేష్ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు గొల్లపూడి త్రిమూర్తులు గారికి, మరియు పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య పెద్దలకు, ఆర్యవైశ్య సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, 1901 మార్చి 16న ఆయన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మద్రాసీలు అని చెప్పి తెలుగు వాళ్ళని, ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పడుతున్నటువంటి అవమానాలని భరించలేక ఆత్మాభిమానం దెబ్బతిని 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరులై ఈ రాష్ట్రం సాధించడానికి కారకులైన పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడలా కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆయన్ని స్మరించుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు అమరావతిలో ఆయన జయంతి సందర్భంగా 58 అడుగుల ఒక స్టాట్యూని ఏర్పాటు చేసి స్మృతి వనాలజీవి ఆ మహానేతకి ఘనమైన నివాళులు అర్పించడం. వారికి ఇదే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్నటువంటి వాసవి అమ్మవారి గుడి ఏదైతే గ్రామం ఉందో అక్కడ శ్రీరాములు గారి వాసవి మాత పేరు యాడ్ చేయడం ప్రభుత్వం చేసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఇది గొప్ప నిదర్శనం. అంతేకాకుండా మన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజా గారు ఎక్కువగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఆర్యవైశ్య కుటుంబాలు. నమస్కారం అండి. ఈరోజు అమరజీవి మహోన్నత నాయకుడు, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి మద్రాసీల నుంచి విముక్తి చేసినటువంటి నాయకుడు పొట్టి శ్రీరాములు గారికి మరి ఈరోజు 125వ జయంతి సందర్భంగా మరి ఆర్యవైశ్య సోదరులు, ఏలేశ్వరం నగర పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరం కలిపి ఈరోజు మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందండి. మరి ఆ మహోన్నత నాయకుడిని మనం ఈరోజు తలుచుకోవడం కాదు, ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడిలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. మరి 58 రోజులు ఆమరణ చేసి మన ఆంధ్ర రాష్ట్రం రావాలి, తెలుగువాడికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి మరి పోరాడి మరి ఆయన మనకి ఎంత మంచి ఫలాలను అందించి మనం ఈరోజు స్వాతంత్రంగా మనం తిరగలుగుతున్నామంటే మరి ఆంధ్ర రాష్ట్రంగా తెలుగువాడిగా కూడా మనకి
మరి భారతదేశంలోనే గుర్తింపు వచ్చిందంటే మరి పొట్టి శ్రీరాములు గారే కారణం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు మరి 58 అడుగుల విగ్రహాన్ని మరి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిలో ఏర్పాటు చేయడం మన ఆయనకి ఎంతవరకు ఆర్యవయస్సుల పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నాయో అలాగే పట్టుదలతో ఆయన చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర కృషికి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మన గౌరవనీయులు మన ప్రతిపక్ష శాసనసభ్యులు శ్రీమతి తొరుపుల సత్యప్రభరాజు గారు కానీ ఆర్యవయస్సుల పట్ల ఎప్పుడు కూడా వాళ్ళ పట్టుదలతోటి అక్కడ దీక్షతోటి వాళ్ళకి ఏ కార్యక్రమం కావాలన్నా ఏ సేవ చేయాలన్నా సరే ముందుండి నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు మరి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచినందుకు మరి మరొకసారి ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా ఈరోజు మన యువనాయకులు గోపి గారు నారాయణ స్వామి గారు ఇక్కడ విచ్చేసినారు. అలాగే కూటమి నాయకులు కూడా అందరూ విచ్చేసినారు. ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఇలా ఆర్యవైశ్యుల మీద ఉన్నటువంటి అభిమానం అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే మన వాసవి మాతని పెనుగొండ క్షేత్రంగా కూడా వాసవి పెనుగొండ క్షేత్రంగా మార్చిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని సభాముఖంగా తెలియజేస్తూ అలాగే మన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభరాజు గారు కూడా మన ఆర్యవైశ్యుల పట్ల ఎంతో మా అభిమానంగా ఎంత ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని చెప్పి మన ఎమ్మెల్యే గారు నారాయణ స్వామి గారు గోపి గారు కూడా ఉంటున్నారు. వారందరికీ కూడా మాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ఆర్యవైశ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు గొల్లపూడి త్రిమూర్తులు గారు ఈ కార్యక్రమంలో మరి పొట్టి శ్రీరాములు గారికి అంతా రంగులు వేయించి ఈ రోజు చక్కటి కార్యక్రమాన్ని అందరికీ టిఫిన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ప్రెస్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన అమరావతిలో 58 అడుగుల మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఆవిష్కరణ జరుగుతుంది. దాని నిమిత్తం మన చంద్రబాబు నాయుడు గారు 8 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక మన వైఎస్ఆర్ సోదరులు అందరూ కూడా ఎక్కడున్నా సరే కానీ ఈ రోజు బయటకు వచ్చి ఇలా మన కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే నిజంగా చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు గారినే అనుకోవాలి. ఎందుకంటే మన మండలంలో మన ఎమ్మెల్యే గారు చేసిన మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా ఎవరో చేయలేని పనులన్నీ కూడా ఆవిడ చేస్తుంది ఈ రోజుని. ఎందుకంటే మనం కూడా ఆవిడకి కృషి చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి మనం అని అనుకుంటున్నాం మేము. అందుకని చెప్పేసి